అమెరికా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాతో సపరేట్గా చర్చలు జరుపుతోంది. ఉక్రెయిన్ని పిలవలేదు, యూరోప్ని పిలవలేదు, ఎవరిని పిలవకుండా సౌదీ అరేబియాలో చర్చలు స్టార్ట్ చేసింది. జెలెన్స్కీని పిలిచి తను మాట్లాడతానని చెప్పిన ట్రంప్ జెలెన్స్కీతో క్లాష్కి దిగారు, ఫైట్కి దిగారు. అంతేకాదు ఉక్రెయిన్ని బెదిరించి ఉక్రెయిన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి, అమెరికా కోసం అవి వాడుకోవాలని చెప్పి ట్రంప్ ఆలోచిస్తున్నారు. అసలు జెలెన్స్కీకి ఏం కావాలి, మూడో ప్రపంచ యుద్ధం కోరుకుంటున్నాడా అని ట్రంప్ ప్రశ్నించారనమాట. అయితే జెలెన్స్కీ మాత్రం అమెరికాతో నేను డీల్ చేసుకుంటే అసలు నాకు సెక్యూరిటీ గ్యారంటీ ఏంటి, ఎటువంటి గ్యారంటీ ఇస్తారు, పుతిన్ ఒక పెద్ద కిల్లర్, అతనితో అగ్రిమెంట్ ఏంటి, భవిష్యత్తులో కూడా నేను పుతిన్ నమ్మను, రష్యాని నమ్మను అని చెప్పి జెలెన్స్కీ అమెరికాకి స్పష్టంగా చెప్పేశారు. డొనాల్డ్ ట్రంప్ మరియు జెలెన్స్కీకి మధ్య జరిగిన ఈ క్లాష్కి సంబంధించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డర్ లేన్ స్పందిస్తూ జెలెన్స్కీకి ఒక మాట చెప్పారు. బీ స్ట్రాంగ్, బీ ఫియర్లెస్, వీఆర్ విత్ యూ, మేము మీతో ఉన్నాం, నువ్వు ఎలోన్ కాదని చెప్పి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి సపోర్ట్ చేశారనమాట. ఓ పక్క యుక్రెయిన్ని నాటోలోకి రానివ్వము, ఇంకో పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా ఒక పక్క, ఎంటైర్ యూరోప్ ఒక పక్క అన్నట్టుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్కి ఎటువంటి గ్యారంటీ ఇవ్వకుండా జెలెన్స్కీని పిలిచి మరీ బెదిరిస్తున్నారన్నట్టుంది ఈ ఉదంతం మొత్తం.